హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేనైతే రీసెంట్గా సంగే టెంపుల్ వెళ్ళాను. సో ఆ వ్లాగ్ మీకు చూపిస్తాను. సో సంగే టెంపుల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ వెంకటేశ్వర స్వామి. సో ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో నేనైతే కార్లో వెళ్ళాను. సో ముందైతే కార్ రేట్ వచ్చేసి 100 రూపీస్ ఉండే. ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశారు అది 150 రూపీస్ చేశారు. సో డైరెక్ట్ కార్ పార్కింగ్ అయితే మనం పైన వరకు వెళ్ళొచ్చు. సో 2 వీలర్ అయితే మన కింద కూడా పార్క్ చేసుకోవచ్చు. సో ఇదైతే పైన వ్యూ. మనమైతే ఇప్పుడు పైనకి వెళ్తున్నాము. సో కార్ పార్కింగ్ అవన్నీ మీకు స్పేషియస్గా ఉంటుంది. నేనైతే ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది లైటింగ్తో పాటు అవన్నీ. మార్నింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇదైతే కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి మొత్తం లైట్స్ అయితే ఆన్ చేశారు. సో టెంపుల్ మాత్రం చాలా డెవలప్మెంట్ చేశారు ఇప్పుడైతే. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఈ టెంపుల్ వచ్చేసి 1999లో స్టార్ట్ చేశారు. సో టెంపుల్లో ముందు కింద అయితే మొత్తం గడ్డి ఉంటుండే. సో ఇప్పుడు తీసేసి అయితే కింద టైల్స్ వేసారు. సో ఈ టెంపుల్లో మెయిన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. సో దాంతోపాటు మీరు హనుమాన్ టెంపుల్ ఉంటుంది, శివ టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అని మీరు ఒక దగ్గరే చూడవచ్చు. సో ఈ టెంపుల్ వచ్చేసి మన ఫ్యామిలీ వరకైనా సరే, కపుల్స్కైనా సరే, సో ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరైతే మనకైతే చాలా పీస్ ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు మీరు. ఈవినింగ్ లైటింగ్ కూడా పెట్టారు కాబట్టి ఇంకా చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. సో రీసెంట్గా ఏం స్టార్ట్ చేశారంటే ఇక్కడ షాపింగ్ కూడా స్టార్ట్ చేశారు పైన టెంపుల్ లోపల. చిన్న చిన్న కీ చైన్స్ కానీ, దేవుడి విగ్రహాలు కానీ మీరు పైన కొనుక్కోవచ్చు మీరు. ఇక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు ఇంకా పులిహోర ఇస్తారు. సో నియర్ బై టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే మీరు ఇంకా సాంగి దగ్గరలో కోయడగుట్ట ఉంటుంది, హనుమాన్ టెంపుల్ది. సో అక్కడ కూడా విజిట్ కావచ్చు మీరు. మేబీ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది అది కోయడగుట్ట. సో నియర్ బై రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళొచ్చు మీరు. సో ఈవినింగ్ అయితే చాలా బాగుంది. నేను ముందు 1 year బ్యాక్ వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ చేశాను. లైటింగ్స్ కానీ అవన్నీ చాలా బాగా పెట్టారు ఇప్పుడు. ఇక్కడైతే కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో చిన్నపిల్లలు కానీ తినే వస్తువులు ఉన్నా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే అవి లాక్కొని వెళ్ళిపోతాయి. ఫుడ్ కనిపిస్తే చాలు లాక్కొని వెళ్ళిపోతాయి అవి. ఇంకా ఇంత ఫ్రెండ్స్.